నమస్తే, నేను ప్రియాంకరావు. జనసేన కొంతకాలంగా చెప్తూ వస్తుంది, మేము తెలంగాణ పాలిటిక్స్లో యాక్టివ్ అవుతున్నాము అని. ఆల్రెడీ గత కొన్ని ఎలక్షన్స్లో వాళ్ళు ఇక్కడికి రావడం, ఇలా మద్దతు ఇవ్వడాలు, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చిందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. మరి జనసేన ఎంట్రీ ఇచ్చేసింది, టీడీపీ ఎప్పుడు ఇస్తుంది, మళ్ళీ ఎప్పుడు యాక్టివ్ అవ్వబోతుంది, ఎవరు కొత్త నాయకులు అన్న కుతూహలం కూడా అందరిలో నెలకొంది. మరి ఫస్ట్ జనసేన ఎలా ఎంట్రీ ఇచ్చింది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం సార్. తెలంగాణలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు, ఇన్సిడెంట్స్ ని చూసుకుంటుంటే జనసేన యాక్టివ్ అయిపోతుందని అర్థమైపోయింది. ఇప్పుడు అందరి ఆలోచన ఏంటంటే టీడీపీ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అని అందరూ ఆశగా చూస్తున్నారు. సో ఎప్పుడు కన్క్లూడ్ అవుతుంది? దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎప్పుడు ఎంటర్ అవుతుంది, అసలు ఎంటర్ అయ్యే అవకాశం ఉందా లేదా? రాజకీయ శూన్యత తెలంగాణలో కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, అసలు ఇటువైపు ఎందుకు చూడలేదు తెలంగాణ వైపు అనేటువంటిది చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా జనసేన పార్టీ తెలంగాణ పాలిటిక్స్లోకి ఎంటర్ కాబోతుందని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయడంతో పాటు మెంబర్షిప్ డ్రైవ్ను ప్రారంభించి ఆయన ఉద్యమి అనేటువంటి పేరు, ఈ మధ్య కాలంలో ఆయన అన్ని పేర్లు మార్చేశారు. అంటే కార్యకర్తలను ఉద్యమి అని ఇట్లా రకరకాలుగా మార్చేశారు. మార్చేసి బ్యాక్ ఎండ్లో ఉండేటువంటి వాళ్ళకి ఒక పేరు, ఇలా రకరకాల పేర్లు పెట్టారు. ఆయన సంప్రదాయ పార్టీలకి లేనటువంటి పేర్లని ఇప్పుడు జనసేన పార్టీలో ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులకు మనం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోతున్నాము తెలంగాణలో, దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు అని చెప్పారు. అయితే ఎప్పుడు అనేది మాత్రం అనౌన్స్ చేయాలి. యాక్చువల్గా గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, మేము గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ నుంచి మేము ఎంటర్ కాబోతున్నాం, కూటమి అక్కడికి వస్తుందని చెప్పేసి ఆయన లీక్లు ఇచ్చారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నారు, ఎక్కడ కనిపించలా. కానీ జనసేన మాత్రం ఎక్కడ ఒక చోట గెలిచిందని చెప్పేసి మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ ఏదో ఒక చోట ఎక్కడో వార్డు మెంబర్గానే ఏదో గెలిచారని చెప్పి. మొత్తం మీద ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ సమయానికి జనసేన పార్టీ తెలంగాణలో పోటీకి సిద్ధమవుతుంది అనేటువంటి సంకేతాలు అయితే ఇచ్చారు. కానీ అంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఇక్కడ యాక్టివ్ చేస్తారా అనేది ఒకటి వినిపిస్తుంది. మరి ఎందుకో చంద్రబాబు నాయుడు గారు మరి ఇటువైపు చూడలేదు. ఇది చాలామందికి $1 మిలియన్ ప్రశ్న మిగిలిపోయింది. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి తెలంగాణ లీడర్లకు కూడా అనేక సందర్భాల్లో నేను వాళ్ళని కలిసినప్పుడు కానీ లేదా వాళ్ళు నన్ను కలిసినప్పుడు కానీ ఏంటి సార్ వస్తున్నారా లేదా అనేటువంటి ప్రశ్నలు వేయడం, లేదంటే నేను వాళ్ళని అడగడం జరిగింది. కానీ ఎవరి దగ్గర నుంచి స్పష్టమైనటువంటి సమాధానం అయితే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అనేక మంది తెలంగాణకు సంబంధించిన లీడర్లు ఆయన కలిశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ పగ్గాలు అప్పగించండి అని చెప్పేసి చాలామంది అడిగారు కూడా. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ లీడర్లు చెప్పినటువంటి మాట. కొన్ని సందర్భాల్లో మల్లారెడ్డి పేరు వినిపించింది, మరికొన్ని సందర్భాల్లో మల్లన్న పేరు వినిపించింది, ఇంకో సందర్భంలో కవిత గారి పేరు కూడా వినిపించింది. ఇది తెలంగాణ తెలుగుదేశం పార్టీ లీడర్గా ఆవిడ బాధ్యతలు తీసుకోబోతున్నారని ఇట్లా రకరకాలుగా స్పెక్యులేషన్స్ అయితే సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో వచ్చాయి. దీంట్లో ఎలాంటి సందేహం అంటే తెలుగుదేశం పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయనప్పటికీ కూడా తెలంగాణలో ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరు మాట్లాడుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, లేదంటే తెలంగాణ సమాజం కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉండే లీడర్లే మాట్లాడుతున్నారు. ఈవెన్ నా ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్గా ఉన్నటువంటి ప్రకాష్ గారే నా ఇంటర్వ్యూలో చెప్పారు, ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీకి 15% ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణలో అని చెప్పి. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలుసు తెలుగుదేశం పార్టీ స్ట్రెంత్ ఎంత ఉంది అని. తెలుగుదేశం పార్టీ ఒకసారి ఎంటర్ అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలుసు. అందుకే చాలామంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అని వెయిట్ చేస్తున్నారు. ఎవరు వెయిట్ చేస్తున్నారు అంటే ప్రధానంగా తెలంగాణ సమాజంలో ఉండేటువంటి బీసీ సామాజిక వర్గం. తెలుగుదేశం పార్టీ చేసినట్టు ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకి చెయ్యలేదు అని చెప్పి మల్లన్న లాంటి వాళ్ళు చెప్పారు. మల్లన్న పేరు ఎందుకు ఎత్తుతున్నానంటే ఆయన బీసీల కోసమే
నేను పోరాడుతున్నాను, బీసీల కోసమే ఉన్నాను, బీసీల పోలరైజేషన్ జరగాలి, మాకు బీసీ ఓట్లు తప్ప వేరే ఓట్లు అవసరం లేదు, ఇలాంటివన్నీ మాట్లాడారు. 55% బీసీ ఓట్లు మేము ఉన్నాము, మాకు రెడ్డి ఓట్లు వద్దు, వెలమదొరల ఓట్లు వద్దు, ఇలా చెప్పాడు అతను. సో ఆ విధంగా బీసీల కోసం ఆయన పోలరైజేషన్ కోసం పోరాడుతున్నటువంటి మల్లన్నే తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకి ఏ రాజకీయ పార్టీ అయినా చేసింది, ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలకి గుర్తింపునిచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి అతనే చెప్తున్నాడు, బీసీ నాయకుడిగా. అనేక మంది చెప్తున్నారు, ఒక మల్లన్నే కదా, అనేక మంది బీసీ నాయకులు ఎవరిని కదిలించినా కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీలో లేకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు మాకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి చాలా గర్వంగా చెప్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ వల్లనే మేము రాజకీయాల్లోకి రాగలిగాము, రాజకీయాల్లో ఎదగగలిగాము అని చెప్పి చెప్తారు. ఈవెన్ మనం చెప్పుకుంటే కూడా అనేక మంది లీడర్లు ఉన్నారు. ఇప్పుడు దేవేంద్ర గౌడ్ గారు ఆ స్థాయికి ఎదిగాడంటే బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ లేకపోతే దేవేంద్ర గౌడ్ ఎక్కడ ఉన్నారు? దేవేంద్ర గౌడ్ గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి అసలు? అనేక మంది ఉన్నారు. ఎల్ రమణ గారు, ఆయన పొలిట్ బ్యూరో మెంబర్ స్థాయికి ఎదిగారు, ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేశారు ఆయన ఎల్ రమణ. సో అలా బీసీ నాయకులు, ఎస్టీలు వీళ్ళందరూ చెప్పుకుంటే పోతే అనేక మంది ఉన్నారు బీసీ నాయకులు. ఇవాళ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి 99% లీడర్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళే. వన్స్ తెలుగుదేశం పార్టీ వచ్చి ఒక మీటింగ్ పెడితే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి లీడర్లు దాదాపుగా 80% తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళేదానికి అవకాశం ఉందని చెప్పి తాజా సర్వేల్లో తేలినటువంటి అంశం. ఇంత బలం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకు పాజిటివ్ సంకేతం మేము తెలంగాణలో ఎంటర్ అవుతున్నాము అనేటువంటి రాలే. కానీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రం నేను వస్తున్నాను అని చెప్పి చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా రావడానికి అవకాశం లేకపోలేదు, వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది, ఆ కూటమి ఢిల్లీలో కూడా ఉంది. మరి అదే కూటమి తెలంగాణలోకి ఎందుకు ఎంటర్ కాకూడదు? ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో పూర్ పర్ఫార్మెన్స్ బీజేపీది. ఒకవేళ బీజేపీ కనుక సింగిల్గా వెళ్తే తెలంగాణ సమాజం అంగీకరించదు, తెలంగాణ సమాజం వాళ్ళ పక్షాన్ని నిలబడదు అనేది మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చాలా క్లియర్గా స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ మేమే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఈవెన్ వాళ్ళు 116లో 16 కూడా గెలుచుకోకపోయినప్పటికీ కూడా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి మేమే ఆల్టర్నేటివ్ అని చెప్తుంది. బీజేపీ మేము ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవాల్సిన పార్టీ నానాటికి అది బలహీనపడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి అవసరం ఇక్కడ ఉంది. రాజకీయ శూన్యతను భర్తీ చేయాలంటే కూటమి ఖచ్చితంగా తెలంగాణలోకి ఎంటర్ కావాల్సిన అవసరం ఉంది. ఆ సంకేతం పవన్ కళ్యాణ్ గారి ద్వారా తరచూ వస్తుంది అని చెప్పి మనం భావించవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.